ప్రజల సొమ్మును ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు కేటీఆర్. ప్రజలను రోడ్డున పడేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. అయితే పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేయదన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఆ తర్వాత 1,50,000 కోట్లు నీ అయ్యే జాగిరా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాననికే ప్రజల సొమ్ము అది. నువ్వు ఉంటావు పోతావు రేపు. 1,50,000 కోట్లు నీ విలాసాలకు నీ కాస్మెటిక్ హంగులకు ఆడ పేద ప్రజలు చేస్తుంటే వాళ్ళ గూడి చెదిరి ఏడుస్తుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు నేను నా ఇష్టం వచ్చిన ప్రాజెక్టులు చేస్తా. ఎవడి కోసం చేస్తావు? ఎట్లా చేస్తావు? మన ఇల్లుని మనం ఆరోగ్యకరంగా ఉండేందుకు చక్కబెట్టుకోవడంలో తప్పుందా? దీన్ని ఎందుకు తప్పుగా చూస్తూ ఉన్నారు, తప్పుగా చూపిస్తున్నారు? ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ధ్యేయం ప్రతి బీదవాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడమే. ఎక్కడ కూడా 1% బీదవాడికి అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది.